హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనని ఎంతో టేస్టీ హెల్తీ రెయిన్బో పూరి ఎలా చేసుకోవాలో చూసేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా వెరైటీగా ఉంటుందన్నమాట. ఇలా బీట్రూట్ని కట్ చేసుకోవాలి. కొద్దిగా పాలకూరని కొద్దిగా పసుపుని తీసుకోవాలి. పాలకూరని మనము పేస్ట్లా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని, నేను ఈ పేస్ట్ని అయితే యూస్ చేయలేదండి, దాని జ్యూస్ని అయితే తీసుకొని సపరేట్గా పెట్టుకున్నాను. అలాగే బీట్రూట్ని కూడా సేమ్ పేస్ట్లా చేసుకొని దాని జ్యూస్ని అయితే తీసుకొని సపరేట్ పెట్టుకున్నాను. కొద్దిగా పసుపుని కొద్దిగా ఉప్పుని కూడా తీసుకున్నాను. ముందుగా ప్లేట్లో గోధుమ పిండిని మనకి ఎంత కావాలంత గోధుమ పిండిని తీసుకొని దాంట్లో సాల్ట్ను కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానిని 4 భాగాలుగా చేసుకొని ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో పాలకూర జ్యూసు, అలాగే ఒక దాంట్లో బీట్రూట్ జ్యూస్ని వేసుకొని ఒకటి నార్మల్గా అలానే ఉంచేసి, మనం చపాతీ పిండిని ఎలా కలుపుతామో చపాతీ ముద్ద అలానే సేమ్ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. అంతా జ్యూస్ చేసిందంతా కూడా ఒకేసారి వేసుకొని కలుపుకోకూడదండి. ఇలా కొద్దిగా వేసుకొని మనం కలుపుకోవాలి చపాతీ ముద్దలాగా. సేమ్ అదే విధంగా పసుపుతో చేసిండేది బీట్రూట్ జ్యూస్ వేసి కలుపుకునింది అన్నీ కూడా సేమ్ అదే విధంగా చపాతీ ముద్దలా అయితే మనము కలుపుకోవాలి. చపాతీ మనం రుద్దుకునేటప్పుడు ఎలా మనకు కన్వీనియంట్గా ఉంటుందో అలా కలుపుకోవాలి. కొందరు సాఫ్ట్గా కలుపుకుంటారు, కొందరు హార్డ్గా కలుపుకుంటారు. అది వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళకి ఎలా కావాలంటే అలా కలుపుకోవచ్చు, అది మన ఇష్టము. ఇక్కడ నేను పసుపు ప్లేస్లో మీరు క్యారెట్ కూడా యూస్ చేయొచ్చండి. నా దగ్గర క్యారెట్ లేదని నేనైతే పసుపుని యూస్ చేశాను. ఏం స్మెల్ ఏం రాదండి. మనం ఫ్రై పూరి అయితే చేస్తున్నాం కదండి, స్మెల్ ఏం రాదు, ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. చాలా బాగుంటుంది అనమాట టేస్టీ. పిల్లలకి ఎంతో ఎనర్జీ అనమాట. ఇలా ఒక్కొక్కటిని తీసుకొని మనం చపాతీలాగా అయితే చేసుకోవాలి. ఫస్ట్ నేను వైట్ది అయితే చేసుకున్నాను, తర్వాత ఎల్లో కలరు పాలకూర వేసింది, బీట్రూట్ వేసింది కూడా అన్నీ కూడా మనము ఒకదానిపైన ఒకటి వేసుకొని ఇలా మనమైతే చేసుకోవాలి. నిజంగా చాలా టేస్టీ అండి. బీట్రూట్ తినలేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు, పాలకూర తినలేని వాళ్ళు కూడా ఈజీగా అయితే తినేస్తారు. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. డిఫరెంట్గా చాలా బాగుంటుంది. చూసే కూడా చాలా కలర్ఫుల్గా అనిపించింది అనమాట. స్వీట్ లాగా చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా. ఇలా ఒకదానిపై ఒకటి వేసుకొని మనమైతే పెట్టుకోవాలి. ఒకటి పాలకూర, ఒకటి బీట్రూట్ది, ఒకటి పసుపుతో చేసింది అన్నీ కూడా చేసుకొని మనం ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము రోల్ లాగా చేసుకోవాలన్నమాట. రోల్లా చేసుకొని మనం చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా అయితే రోల్ చేసుకోండి, పర్ఫెక్ట్గా బాగుంటుంది. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు చపాతీ. నేను మీడియం సైజులో అయితే చేశాను. మీకు ఇంకా నాకు పెద్దగా కావాలి చపాతీ అన్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పూరి చేస్తున్నాను కాబట్టి మరీ పెద్ద పూరీలు అయితే బాగోదని నేను చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. సేమ్ నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. నిజంగా చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట పూరి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో కదండి, ఎంత బాగుందంటే ప్లేట్లో వేసిన తర్వాత నిజంగా స్వీట్ అన్నట్లే ఫీలింగ్ అయితే వచ్చింది. చూస్తానే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఎంత బాగుందో అని. ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని మనం పక్కన ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇలా పక్కన ప్లేట్లో పెట్టిన తర్వాత మనము చపాతీని ఎలా పూరీని మనం రుద్దుకుంటామో సేమ్ అదే విధంగా అన్నీ కూడా పూరీలా అయితే రుద్దుకోవాలి. నేను చూపించే విధంగా రుద్దుకోండి. చాలా పర్ఫెక్ట్గా టేస్ట్గా అయితే కంపల్సరీగా వస్తుందండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన మనం పెనం పెట్టి పెనంలో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, పూరీకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ఏదైతే పూరీలా రుద్దుకున్నామో అవన్నీ కూడా ఆయిల్లో వేసి మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా పూరీ. నిజంగా పిల్లలు తినలేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారనమాట ఇలా కలర్ఫుల్గా కనిపించడం వల్ల పిల్లలు. అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా ఎంతో ఇష్టంగా ఉంటారు. రోజు డైలీ పూరీలు ఇలా నార్మల్గా తినడం వలన ఏం ఉండదు కదండి. ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇలా అన్నీ కూడా మనం చేసుకొని సర్వ్ చేసుకుంటే, నేనైతే ఆలూ కర్రీతో వేస్తే సర్వ్ చేసుకున్నానండి. నిజంగా రెండు కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. నిజంగా చాలా బాగుంది. ఎంతో యమ్మీగా రెయిన్బో పూరి అయితే రెడీ అయిపోయింది. మీకు గన నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి. నిజంగా చాలా టేస్టీగా వెరైటీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.